హల్లెలూయా. మనిషి ఎందుకు పాపం చేస్తాడు? పాపం చేస్తే ఏం జరుగుతుంది? మొదటి మనిషి అయినటువంటి ఆదాము తర్వాత పుట్టిన ప్రతి మనిషి పుట్టుకతోనే పాపం చేయాలన్న నైజ స్వభావంతో పుడతాడు. పాపం అంటే ఏంటంటే మానవుడు జీవించాల్సినటువంటి దేవుని నియమానికి వ్యతిరేకంగా జీవించడమే పాపము. కాబట్టి మనిషి ఎవరినో చూచి పాపం చేయడం నేర్చుకోడు, కానీ తనలో ఉన్నటువంటి నైజ స్వభావాన్ని బట్టి అడవిలో పెట్టిన జనము ఎవరూ లేకపోయినా తనలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటిని బట్టి అతను తప్పకుండా పాపం చేస్తాడు. జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము. కర్మేంద్రియాలు అంటే చేతులు, కాళ్ళు, జననేంద్రియాలు, నోరు. కాబట్టి వీటితో ప్రతి మనిషి తప్పకుండా పాపం చేస్తాడు. అయితే పాపం చేస్తే పర్యవసానము ఏంటి అని అంటే గనక, ప్రతి మనిషి పాపము ద్వారా జీవితమంతటికి కూడా శ్రమలనే శిక్షను తెచ్చుకుంటాడు. మరణం తరువాత ఆత్మకు నరకమనే శిక్షను తెచ్చుకుంటాడు. ఇట్టి స్థితిలో పడినటువంటి మనిషిని ఎవరు విడిపిస్తారు అని ఆలోచిస్తే, యేసుక్రీస్తు శిలువలో పాప క్షమాపణ నిమిత్తం చేసినటువంటి ఆ బలియాగాన్ని ఎవరైతే మనసులో నమ్మి క్షమాపణ కోరుతారో అట్టి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు వారి పాపాన్ని వారి నుంచి తొలగించి దేవుడి యొక్క నీతిని ఇస్తాడు. దీని మూలంగా మనిషి జీవితానికి ఉన్న శిక్ష తొలగి మరణం తర్వాత వచ్చే తన ఆత్మకు కూడా పరలోకమనే మోక్ష భాగ్యాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, ఆమేన్.